చిన్నపిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకి పెన్సిల్తో పెన్తో షార్ప్గా ఉండే వస్తువులతో ఆడాలి. చాలా మంది చిన్నతనంలో మేము ఈ షార్ప్ వస్తువులు పుచ్చుకొని గాయమైన వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి షార్ప్ వస్తువులతో ఆడేటప్పుడు షార్ప్నెస్ పెన్స్ వీటితో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా డబ్బు జాగ్రత్తగా ఉండాలి. కన్ను అతి సున్నితమైన ఆర్గాన్, శరీరంలో అతి సున్నితమైన భాగం. మెదడు ఎంత సున్నితమో కన్ను అత్యంత సున్నితమైనది. కాబట్టి మీరు చూడండి, అత్యంత సున్నితమైన దేవుడు బయటే పెట్టాడు. ఇది మన లైఫ్తో పాటు ఉంటుంది. అర్థమైందా? ఇది మనకు దేవుడు కల్పించిన దృష్టి. మానవ దృష్టి అన్ని జంతువుల కంటే చాలా గొప్పది. మనం అన్ని కలర్స్ను గుర్తించగలుగుతాం. గుర్తించింది మళ్ళీ మెమరీలో పెట్టుకోగలుగుతాం. అర్థమైంది? ఆ శక్తి మానవుడికే ఉంది. ఒకటి దాన్ని గాయపరచు అంటే గాయం తగలకుండా చూసుకోవాలి. ఇలా సో కన్ను నిర్మాణంలో దాన్ని పనిచేయడంలో కొన్ని వైటమిన్స్ ఉపయోగపడతాయి. విటమిన్స్ అంటారు కదా, అది మన ఆహారంలో ఉంటాయి. అందులో ముఖ్యమైనది చిన్నతనంలో 15 ఏళ్ళ వరకు విటమిన్ ఏ. చెప్పండి, ఏబిసిడి ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ది అదే కన్ను. ZX కాదు, ZX లేవు, BC కావు, ఏ ఒకటి ముఖ్యం కదా. మంచి దృష్టి లేకపోతే మనకు రాత్రులు సరిగ్గా కనపడకపోవడము, దృష్టి లోపం ఉండడము, ఇవన్నీ కలుగుతాయి కదా. అవి దేంట్లో ఉంటాయి? మన తినే ఆహారంలో దేంట్లో ఉంటాయి? ఏ విటమిన్ మనం తినే ఆహారంలో ఆకులు ఉంటాయా, పండ్లలో ఉంటాయా? దేంట్లో ఉంటాయి? ఆకుకూరలలో ఉంటాయి. ఆకుకూరలు తెలుసు కదా మీకు, అన్ని పాలకూర, కూర, తోటకూర, వీటన్నిటిని తప్పనిసరిగా రోజుకు ఒక ఇంత ఆకుకూర, మెంతి కానీ వాళ్ళకి ఇంతనే రోజు తినాలి. కనీసం 2 రోజులకైనా ఆకుకూరలు ఉండాలి. మీరు ఏమైనా తినాలి, ఆకుకూరలు తినాలి. పండ్లు ఏం తినాలి? బొప్పాయి దొరుకుతాయి కదా, బొప్పాయి పండులో విటమిన్ ఏ ఎక్కువ. మామిడి పళ్ళలో విటమిన్ ఏ. ఒక సీజన్లో మామిడి పళ్ళు బాగా తింటే మీకు సంవత్సరానికి సరిపడే విటమిన్ ఏ దొరుకుతుంది. ఏం చేస్తుంది? మామిడి పళ్ళని ఈ సీజన్ అయిపోయే వరకు తినండి, రోజు తినండి. ఇది విటమిన్ ఏ స్టోర్ అయ్యి ఏడాది పనిచేస్తుంది. బొప్పాయి, మామిడి. ఇంకా కూరలలో క్యారెట్, క్యాబేజీ, వీటిలలో కూడా విటమిన్ ఏ ఎక్కువ. వీటితో పాటు నెయ్యి వేసుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్యాట్తో పాటు కలిసి ఉండే వైటమిన్ కాబట్టి తప్పనిసరిగా నెయ్యి, ఒక చుక్కన నెయ్యి వేసుకోవాలి. మన చెంచాలు అర్థమైంది కదా, అన్నం వాళ్ళు చెప్తే నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటు ఇవి తినాలి. రోజు కొద్దిగా ఆకుకూరలు, ఈ పండు. ఇది ఇంకొకటి, చదివేటప్పుడు వెలుతురు సరిగ్గా ఉండాలి. ఇట్లా పడుకొని చదువుతా కంటికి ఇబ్బంది. కంటి లోపల సున్నితమైన కండరాలు ఉంటాయి. మనం ఇట్లా తిరిగే కన్ను తిప్పుతున్నాం కదా, ఎన్ని కండరాలు వేల సార్లు ఇట్లా తిరుగుతాయి. వాటికి అలసిపోతాయి, తలనొప్పులు వచ్చేస్తాయి. అర్థమైనా? కాబట్టి మంచిగా కుర్చీ మీద కూర్చోండి. చిన్న బల్బు కానీ బయట బల్బు కానీ బల్బు కిందనే చదువుకోవాలి. పుస్తకాలు కానీ మొబైల్ కానీ అన్ని దగ్గరలో పెట్టాలి. ఇది ముఖ్యంగా రాసుకోవడం. 1/2 మీటర్ కంటే దగ్గరలో పెట్టిన కొద్దీ మీకు అందరూ ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు అమ్మాయి బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లో 2 కిలోలు ఉన్నాయి, నేను 5 కిలోలు పెడతాను. పరిగెత్తకుండా ఉరుకుతుందా? నువ్వు 1/2 మీటర్లో చదవాల్సింది, దానికోసమే నీకు పని అట్లా కన్ను అట్లా తయారు చేసాడు దేవుడు. దాన్ని తెచ్చిన ఇక్కడ చదువుతాంటే 10 సెంటీమీటర్లో కూడా చదవచ్చు, కానీ గట్టికి ఎక్కువ పని పెట్టాలి. అర్థమైందా? అర్థం కదా. ఇప్పుడు 1 కిలోమీటర్ మనము ఒక అర్ధ గంటలో నడుస్తున్నాం. అదే 10 నిమిషాలంటే ఉంటుందా? దగ్గర పెట్టి ఎక్కువ పెట్టాలి. శ్రమ అవుతుందా?
కాబట్టి పావు మీటర్ 25 సెంటీమీటర్లు అంటే ముందు పెట్టి చదువు. మొబైల్ కూడా ఇక్కడ పెట్టి చూడద్దు. పెట్టడం ఏమంటే చూడండి, నేను పెట్టి ఈ కళ్ళు దగ్గరికి వచ్చింది ఏమంటూ ఈ కళ్ళు రెండు దగ్గరికి రావడానికి 4 కండరాలు నిరంతరం పనిచేయాలి. చూడండి ఇంత దగ్గరికి వచ్చింది, నిరంతరము 4 కండరాలు పనిచేయాలి. కాబట్టి మొబైల్ వాడకండి. టీవీ కొంతవరకు నయము, డెస్క్ టాప్ కొంతవరకు నయం. అది దాంట్లో చూడండి. మీ మొబైల్ పెట్టినా దానికి ఒక స్టాండ్ పెట్టుకొని చూడండి. ఇప్పుడు మయోపియా అంటే మైనస్ పవర్లు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు? ఈ చదవడం ఇక్కడి నుంచే మనకి 4వ ఏళ్ల వయసు నుంచి మొదలైంది కాబట్టి అందరికీ మయోపియా వస్తుంది. ప్రపంచంలో ఈ మయోపియా అనేది ఎక్కువ సమస్య వస్తుంది. లావుడు కళ్ళద్దాలు వచ్చేస్తుంది చిన్నప్పుడే. ఎందుకు? ఈ దగ్గర చూడడం అలవాటైపోయి మనకు వస్తుంది, తర్వాత జనరేషన్స్ అందరికీ. కాబట్టి పావు మీటర్ కంటే లోపల పెట్టి చూడదు. మీరు మొబైల్ చూసినా ఒక స్టాండ్ కొనుక్కోండి. ఒక స్టాండ్ మీకు 500లకు వస్తుంది. ఆ స్టాండ్లో మొబైల్ పెట్టుకొని చూడండి. లేదా కుర్చీ మీద కూర్చోండి, టేబుల్ మీద మొబైల్ పెట్టుకోండి. కూడా కాదు, ఇది ఒక ఆల్టర్నేటివ్. ఓకేనా? దాంతో ఏమవుతుంది? మొబైల్ నుంచి వచ్చే కిరణాలు ఉంటాయి కొన్ని. ఎందుకంటే మల్టిపుల్ బ్రైట్ డాట్స్ అన్ని కలిసి ఒక ఇమేజ్ టీవీలో కానీ, డెస్క్ టాప్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మీ మొబైల్లో కానీ ఒక మీకు ఆకారం, ఒక వ్యక్తి కనబడుతున్నాడంటే వేల బ్రైట్ చుక్కలు, కాంతివంతమైన వేల కొద్ది చుక్కలు ఒక ఆకారంగా కనిపిస్తున్నాం. దాన్ని మనము మళ్ళీ ఆకారంగా చేసుకోవడానికి కళ్ళు శ్రమ పడతాయి. బ్రెయిన్లో ఈ వెనక భాగంలో ఉండే దీన్ని కంట్రోల్ చేసే, నియంత్రించే ఒక మెదడులో భాగం కూడా కష్టం. కాబట్టి ఆ కిరణాలు మనకి మంచిది కాదు. తగ్గించుకుందాం, లేకపోతే కొద్దిసేపైనా దూరం కూర్చుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ కాంతి మొబైల్ నుంచి వచ్చే కాంతి కానీ, ల్యాప్టాప్ నుంచి వచ్చే కాంతి కానీ అంత సురక్షితము కాదు. కాబట్టి మనం దాన్ని తగ్గించుకుంటాం, దూరంగా పెట్టి చూద్దాం. కాకపోతే ఇదే టీవీలో చూద్దాం. ఒకటి చేయగలిగే వాళ్ళు ఒకటి ఉంటే టీవీ కానీ అటాచ్మెంట్ చేసుకుంటారు. అది కొనుక్కోగలిగితే టీవీలో చూద్దాం. అర్థమైంది కదా? ఇది విషయం. అంతేనా? ఇంకేమైనా సందేహాలు పెద్దవాళ్ళకి?